17వ తేదీ నవంబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. సహోదరి సహోదరులారా, ఇటువంటి పోరాటంలో మనమున్నా ఒంటరిగా లేము. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అని మనం గ్రహించగలగాలి. ప్రభుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత శ్రమలు రావు అని చెప్పలేము, కానీ ప్రతి శ్రమలోనూ ప్రభు తోడుగా ఉంటాడు అని ఖచ్చితంగా చెప్పగలము. ప్రభు ఏదైనా శ్రమను అనుమతించాడు అంటే అది మన మేలుకే కానీ కీడుకు కాదు. ప్రతి శ్రమ వెనుక ఒక గొప్ప కారణం ఉంటుంది. ఆ సమయంలో మనకు కష్టంగా అనిపించవచ్చు, అంత మాత్రంన ప్రభు మనల్ని విడిచిపెట్టాడు అని ఎప్పుడూ అనుకోకూడదు. ప్రభు అంటూ ఉన్నాడు, నీకు నేను తోడుగా ఉన్నాను, భయపడవద్దు, నీ దేవుడై ఉన్నాను, దిగులు పడవద్దు, నేనే నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను అని. మీరు ఎటువంటి శ్రమలో ఉన్నా ప్రభు మీకు తోడుగా ఉన్నాడు, మీరు ఒంటరిగా లేరు అని మీరు గ్రహించాలి. శ్రమల కాలంలోనే మన విశ్వాసము బయటపడుతుంది. ఇటువంటి సమయాలలోనే మనము ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ఇంకా మనము విశ్వాసంలో బలపడాలి. ఇప్పుడు మీరు శ్రమ అనుభవిస్తూ ఉన్నప్పటికీ భయపడవద్దు, కానీ ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండి విశ్వాసంతో ప్రార్థించండి. ప్రభువే మిమ్మల్ని బలపరిచి మీకు సహాయం చేసి మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. ఒక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎటువంటి శ్రమలు ఇబ్బందులు మాకు కలుగుతూ ఉన్నప్పటికీ మేము ఒంటరిగా లేము, మీరు మాకు తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. విశ్వాసంలో మేము ఏమాత్రము బలహీన పడకూడదు, కానీ దినదినము ఆత్మీయముగా అభివృద్ధి చెందాలి ప్రభువా. మా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు తండ్రి, మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి సహాయం చేసి అద్భుతంగా మా శ్రమల నుండి విడిపించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.